నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. ఎట్టకేలకు అఘోరిని అరెస్టు చేశారు, జైలుకి తరలించారు, రిమాండ్లో ఉన్నారు ఆమె. ఇప్పుడు అఘోరితో పాటుగా శ్రీవర్షిని క్యారెక్టర్ను కూడా చూడాల్సి వస్తుంది. ఆమెమో ససే మీరా నేను మా ఇంటికి వెళ్ళను అని చెప్తున్నారు ఆమె. అఘోరి ఏమో మా ఇద్దరికి కలిపి ఒక ప్రత్యేక సెల్ ఇవ్వండి, మేము అక్కడ కూర్చుంటాము, పూజలో చేసుకుంటాము, ఇంకేదో చేసుకుంటాము అంటున్నారంట. ఇవన్నీ బయట వినిపిస్తున్న వార్తలే. అవన్నీ గవర్నమెంట్ అలౌ చేస్తుందా లేదా అనేది మనకు తెలియదు, కానీ బయట వినిపిస్తున్న మాటలు మనకి. అండ్ ఈ మధ్య కాలంలో మనకు వచ్చిన వార్త ఏంటంటే అఘోరిని శ్రీవర్షిని ములాఖాత్ అయింది, కలిశారు అని. నిజమేనా ఏంటి? యాక్చువల్గా విషయం ఏంటంటే అఘోరిని అరెస్ట్ చేసినప్పటి నుంచి ఆమెకు ఒక సస్పెన్స్ ఏంటంటే శ్రీవర్షిని ఏమైంది అని. అరెస్ట్ చేసినప్పటి నుంచి శ్రీవర్షిని తనతో పాటే వచ్చింది. అది డౌట్, ఒకసారి చెప్పండి. అరెస్ట్ అయ్యే టైంలో తనతో పాటు శ్రీవర్షిని ఉండిందా? ఉంది 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 తీసుకొచ్చాడు. ఉన్నారు. ఎక్కడ పట్టుకున్నారు వీళ్ళిద్దరిని? అంటే రకరకాల మాటలు. కేదార్నాథ్లోనే. ఈమెం తప్పించుకోవాలా, కేదార్నాథ్లో ఉంటే వెళ్ళి పట్టుకొచ్చారు. అంటే కేదార్నాథ్ వాళ్ళు ఏమైనా ఇల్లు తీసుకున్నారా, రోడ్ల మీదే తిరుగుతున్నారా, టెంట్ వేసుకున్నారా? రోడ్ల మీదే. ఎక్కడ పడుకున్నారు, ఎక్కడ తిన్నారు, ఎక్కడ ఫ్రెష్ అయ్యారు? కార్ల సీట్లు వెనకాల కనుక్కొని పడుకుంటున్నారు. ఓకే. ఇంకా అక్కడక్కడ ఏ నదుల్లోనో ఎక్కడో మామూలుగా స్నానాలు గట్రా చేసుకుంటున్నారు. వెళ్ళే దారిలో ఎక్కడ పడితే అక్కడ తింటున్నారు అంతే. ఇంకంత మించి ఏం లేదు. అంటే ప్రత్యేకించి ఒక హౌస్ అనేది ఏం లేదు వీళ్ళకి. సో ఇట్లా వెళ్ళే జర్నీలో ఈమెతో పాటు ఆవిడ్ని కూడా అరెస్ట్ చేసే టైంలో ఉండింది. ఓకే. తీసుకొచ్చిన తర్వాత ఏమైంది, మన పోలీసులే కదా వెళ్ళి అరెస్ట్ చేసి అవును ఇక్కడ వాళ్ళే మోకిలా పోలీసు వాళ్ళే వెళ్ళి తెచ్చారు. తీసుకొచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ వరకు ఓకే. అఘోరిని వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచేంత వరకు ఓకే. పోలీస్ స్టేషన్ దగ్గర అఘోరిని ఎప్పుడైతే హాస్పిటల్ తీసుకెళ్లారో అప్పటివరకు వర్షిని ఉంది, తీసుకొచ్చాక వర్షిని లేదు. ఇంకొకటి వెనక్కి వెళ్దాం. అసలు కేదార్నాథ్ లో వీళ్ళు ఉన్నారు అని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? లొకేషన్ షేర్ చేసింది ఎవరు? అరే లొకేషన్ ఫోన్ ఆన్ లో ఉంటే వచ్చేస్తారు కదా, పెద్ద విషయం కాదు. ఎవరు కంప్లైంట్ అయితే ఇలే, కంప్లైంట్ ఇచ్చినందుకే కదా వెళ్ళి ఆ కంప్లైంట్ పలానా చోట ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలే. ఎవరికి తెలియదు, పోలీసులకు తెలిసిపోతుంది. అలానే ఈమె కూడా ఏం దాక్కోలేదు కదా, ఫోన్లో ఆన్లోనే పెట్టుకున్నారు. వెళ్ళారు. ఏంటి నువ్వు ఇలా 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 ఇట్లా వచ్చింది రా, ఎందుకు ఇక్కడ దాకా వచ్చారు అంటే మరి నీకు నోటీసులు పంపడానికి నీకు ఇల్లు ఎక్కడ ఉంది, అందుకు రావాల్సి వచ్చింది. అండ్ నవ్వు వచ్చినాక తీసుకొచ్చారు. ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళి వచ్చారో ఈ శ్రీవర్షిని మాయమైంది. అప్పటి నుంచి అఘోరికి లేని టెన్షన్ పట్టుకుని ఆ శ్రీవర్షిని ఏమైపోయింది, అరుస్తుంది కరుస్తుంది, గట్టి కేకలేస్తుంది, చెప్పండి 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 చెప్పండి. ఎవరు చెప్పట్లా, మాకు తెలియదు, వాళ్ళు చూసుకుంటారు, ఉంటుంది, ఏం టెన్షన్ తీసుకోకు అది ఇది అని చెప్పేసి వీళ్ళు. తర్వాత అలాగే కంది జైలుకి పంపించేటప్పుడు లేదు శ్రీవర్షిని నన్ను కలిపి ఒక జైలు వేయండి అని అడిగింది. శ్రీవర్షిని నేరం చేయలేదురా బాబు నీతో వేయడానికి, అంటే నీ మీద ఆరోపణ వచ్చింది, ఆ పిల్ల మీద ఆరోపణ లేదు. నిజమే, వీళ్ళిద్దరు కలిసి ఉండడం అయితే తప్పు కాదు కదా. అంటే కానీ జైల్లో నిందితుల్ని వేస్తారు, శ్రీవర్షిని నేరం చేయనప్పుడు. అదే చెప్తాను, ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఉండడాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు, వాళ్ళ పెళ్లిని చట్టరీత్యా నేరంగా పరిగణించట్లేదు. చట్టం ఏం చెప్తుందో మనకి వీళ్ళ ఇలాంటి వాళ్ళ విషయంలో మనకి ఐడియా అనిపించట్లేదు. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఉండడము, పెళ్లి చేసుకోవడము ఎవరికి ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు. ప్రజెంట్ అయితే సమాజానికి ఏదో కొంతమంది ఇబ్బంది అంటున్నారు, కానీ చట్టపరంగా అయితే ఎవరికి లేవు. ప్రజలు కూడా ఎవరు పట్టించుకోవట్లా. కొన్ని క్యారెక్టర్స్ ఏంటంటే అదే పనిగా గింజుకుని వస్తున్నాయి, ఎందుకంటే గెలిచింది అఘోరి లాస్ట్ కి ఏం చెయ్యాలి అని. సో ఇలా ఉండే కూడా వచ్చాయి కదా. ఇప్పుడు విషయం ఏంటి, నాతో పాటు ఉన్న శ్రీవర్షిని లేరు, ఏమైపోయింది, వాళ్ళేమో చెప్పట్లా, గింజుకు చేస్తుంది. సరే ఈ జైలు వేద్దామంటే లింగ నిర్ధారణ పరీక్ష అన్నారు, తీసుకొచ్చారు. మళ్ళీ వచ్చింది పోలీస్ స్టేషన్ అంతా ఇటు చూస్తుంది, ఎక్కడ కనబడట్లా. అటెవరని వెళ్ళినా ఇటెవరని వెళ్ళినా చూస్తుంది, కనబడట్లా. తీసుకెళ్ళి చెంచల్గూడ జైల్లో వేస్తారు, అయినా సరే కనబడట్లా. ఇప్పుడు నెత్తి నోరు బాదుకుంటూ నాకు శ్రీవర్షిని కావాలి కావాలి కావాలి, మాకు ములాఖాత్ ఏర్పాటు చేయండి, కనీసం చూసి ఓకే ఈవిడ ఉంది అని అనుకుంటా. నాకు ఎక్కడుందో, ఎక్కడ ఉంటుందో, ఏం చేయాలనుకుంటుందో, తింటుందో లేదో నాకు కనుక్కోవాల్సిన అవసరం ఉంది. అందుకని చెప్పేసి పలానా చోట నేను ఉన్నాను, ఓకే అంటే ఓకే, నేను మీ జైల్లో కూడా ఉంటా, బయటకు వచ్చాక నేను అక్కడికి వెళ్ళి తీసుకువెళ్ళొచ్చు కదా అన్న ఇది నాకు ఉంటుంది. బట్ నాకంటూ ఒక డైలమాలో పడేశారు. వాళ్ళని పేరెంట్స్ పట్టుకెళ్తే ఆ పిల్ల ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతా అంటుంది. ఇంకేవో క్వశ్చన్స్ ఉన్నాయి నాకు. ములాఖాత్ ఏర్పాటు చేయండి అంటే వీళ్ళు ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి కదా. నువ్వేమీ నేరం చేసి శిక్ష పడ్డ ఖైదీవి కాదు, అండర్ ట్రయల్లో ఉన్న ఖైదీలకి కొన్ని వెసులుబాట్లు ఉంటాయి.
అంటే నువ్వు మళ్ళీ దొరకవేమో అని అక్కడ పెట్టుకుంటారే తప్ప నువ్వు పెద్ద ఈ ఉగ్రవాది తీవ్రవాది అని పరిగణించరు. ఆ పిల్లతో ఒకవేళ సౌలభ్యం ఉంటే ములాఖత్ ఏర్పాటు చేయొచ్చు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇన్ని పర్మిషన్ లెటర్లు తీసుకోవాలి. ఇప్పుడు అఘోరి జైలర్ దగ్గర ఒక అభ్యర్థన పెట్టుకోవాలి, లేదా వాళ్ళ అడ్వకేట్ అరేంజ్ చేయాలి. సో ఇప్పుడు అడ్వకేట్ ఏం చేయాలి, మళ్ళీ ఆ సన్ సిటీ దగ్గర హైదర్ షా కోర్ట్ దగ్గర ఉన్న ఆ సేఫ్టీ హోమ్ దగ్గరికి వెళ్ళి ఇలా అమ్మాయిని చెంచల్గూడ జైలుకి తీసుకెళ్ళాలి, ములాఖత్ మేము మళ్ళీ తీసుకొస్తామంటే మళ్ళీ అక్కడికి ఎస్ఓటి పోలీసులో ఎవరో ఒకరు వెళ్ళాలి, కానిస్టేబుల్స్. వాళ్ళు వెళ్ళి వాళ్ళని పట్టుకొని ఇక్కడ ములాఖత్ తిప్పించి మళ్ళీ ఆ పిల్లని తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పాలి. ఇది ఒక పెద్ద ప్రాసెస్. అంటే మనకు చెప్పడం చాలా సింపుల్గానే ఉంది, ఏముందిలే అని, కానీ పోలీసులకి కొన్ని ఉంటాయి కదా, ప్రతిదానికి ఒక రూలు రెగ్యులేషన్ అనేది ఉంటుంది. సో దానికని కొన్ని ఉత్తరాలు పెట్టుకోవాలి. ఆ అడ్వకేట్ ఎవరితోనో మాట్లాడుకుంటూ అవుతుంది. కానీ ఇదంతా అవ్వడానికి కనీసం 2 రోజులైనా 3 రోజులైనా అఘోరికి నాకు ఇప్పుడే కావాలంటుంది. ఇది పరిస్థితి అక్కడ. కానీ ప్రాసెస్ ఉంటుంది ఒకటి, దాన్ని ధిక్కరించి మనం అయితే ఏమీ చేయలేము. ఎందుకంటే వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, మనకు కాస్త పేషెన్స్ ఉండాలి కదా. మరి ఆ పేషెన్స్ ఉండాలంటే నేను ఉంటా, పేషెన్స్ కనీసం ఏమైందో చెప్పంటే ఎవరు చెప్పట్లేదు కదా. మాకు తెలీదు అంటే నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, నువ్వు చెప్తావా లేదా, నేను ఇక్కడే ఆత్మాహుతి చేసుకుంటా, నేను ఇప్పుడే నెత్తిని తలకు కొట్టుకొని చచ్చిపోతా, ఇలాగే ఉండి ఊపిరి పీల్చుకోకుండా ఉండి చచ్చిపోతా, బాత్రూంలో చచ్చిపోతా, ఊరేసుకుంటా. ఇప్పుడు ఈ పిల్లని బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా ఒకడు అట్లా ఉంటున్నారు. అంటే తినేటప్పుడు కూడా ఒకరు ఇట్లా, పడుకునేటప్పుడు కూడా పక్కన ఒకరు, ఆమె ఎటు వెళ్ళినా సరే 4 కాపలా పెడుతున్నారు. ఇట్లాంటి పరిస్థితి తెచ్చుకుంది. అంటే కొంతమంది చెప్తున్నారు సీన్ క్రియేట్ చేయడానికి కోసం అయినా అఘోరి ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇంకాస్త అప్రమత్తంగానే వాళ్ళు ఉన్నారు అని. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు బయట కూడా చాలా రచ్చ చేసినప్పుడు మనం చూసాం కదా, రోడ్డు పైన ఎక్కడైనా సరే. అంతెందుకు నేను చచ్చిపోతాను ఒంటి మీద పెట్రోల్ పోసుకున్న దాఖలాలు కూడా మనం చూసాం. అప్పుడు హౌస్ అరెస్ట్ చేశారు, అప్పుడు 2 సార్లు కదా పెట్రోల్ పోసుకుంది. అండ్ ఇంకో స్టేట్మెంట్, నేను శ్రీవర్షిని కూడా చచ్చిపోతాం ఇంకోసారి మా గురించి మాట్లాడతాను కూడా అనేది మేమిద్దరం ఆత్మార్పణం అని కూడా ఏదో వచ్చింది. అంటే సస్తా తల కొట్టుకుంటా, నెత్తి కొట్టుకుంటా, పొడుచుకు చస్తా అంటుంది కాబట్టి ఒక నిఘా ఏర్పాటు చేశారు. రెండోది, ఈ అమ్మాయి ఈవిడ ప్రాబ్లం ఏంటంటే నాకేమో చెప్పట్లేదు, జస్ట్ చెప్పండి ఎక్కడుందో ఒక్కసారి చూపించి తీసుకెళ్ళి నేను ఆమెతో మాట్లాడిన తర్వాత మీ ఇష్టం. అంటే మీరిద్దరు పట్టుకొని తీసుకొచ్చారు, ఆమెను నన్ను సపరేట్గా తీసుకొచ్చారు, ఇద్దరిని సపరేట్గా ఇంటరాగేట్ చేశారు, అంత బాగానే ఉంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే హక్కు నాకు ఉంది కదా అని. జైల్లో కూడా తోటి ఖైదీలు కూడా ఇలాగే చెప్తారు, అడుగు పర్లేదు, అడుగు ఏమి మాకు రాలే, మా పిన్ వచ్చింది పొద్దున్నే, నీకెందుకు రాదు, పో అడుగు అని కూడా అంటారు. అంటే వీళ్ళకి కూడా తెలుసుకోవాలన్న కోరిక ఉంటది కదా. ఇప్పుడు అఘోరి శ్రీవర్షిని మళ్ళీ కలుస్తారో ఏం మాట్లాడుకుంటారనే సస్పెన్స్. ఇదే పెద్ద లవ్ స్టోరీ కింద సినిమా కథలాగా మళ్ళీ కలుస్తారా కలవరా అని. సో జైల్లో ఉన్న తోటి ఖైదీలకు కూడా కోరిక ఉండి అఘోరిని రెచ్చగొడతా ఉంటారు. చెప్పు కలవమని చెప్పు, లేదు అసలు నువ్వు ఎక్కడ తగ్గకు. కానీ శ్రీవర్షిని కాస్త సమయం పాటిస్తున్నట్టుగానే ఉన్నారుగా. సమయం పాటించినా పాటికపోయినా అక్కడే ఉండాలి, అది ప్రొటెక్షన్. అదే అంటున్నాడు, ఇప్పుడు వెళ్ళిపోవాలి, కలిసేయాలి, లేకపోతే ఇటు పారిపోతా అటు పారిపోతా అని అనట్లేదు. ఆ పిల్ల ఎప్పుడు సైలెంట్ గా చేసుకుంది అమ్మాయి. ప్రాసెస్ ఉంటది, టైం పడుతుంది, మనం కాస్త వెయిట్ చేయాలి అన్న ఉద్దేశంలోనే ఉన్నారు. ఎందుకంటే మనకు శ్రీవర్షిని నుంచి ఇష్యూస్ నడుస్తున్నట్టు వార్తలు రావాలి. జైల్లో అదే ప్రొటెక్షన్ సెల్ లో గట్టిగా అరుస్తుంది. మేబీ ఆమెకున్న ఒకే ఒక డిమాండ్ అయి ఉండొచ్చు, నేను మా పేరెంట్స్ దగ్గరికి అయితే వెళ్ళను, అఘోరి దగ్గరికే వెళ్తాను, లేదంటే ఇక్కడ ఉంటా, ఒకసారి చూపించంటే వాళ్ళు కూడా ఏం చెప్తారో, కొంచెం తట్టుకో అమ్మ, పిలుస్తారు రేపో ఎల్లుండో అంటే ఓకేలే కూర్చుంటా అనుకుంటుంది. అఘోరి దగ్గరికి వెళ్ళాక ఇక్కడ ఉన్న విషయాలని చెప్పాలి, నాకు అనుకున్నాను ఇలా ఉంటుంది, పొద్దున్న లేవగానే 2 ఇడ్లీలు ఇస్తారు, సాయంత్రం ఇలా పెడతారు, అక్కడ అది కొనుక్కోవచ్చు, ఇలా ఉంటుంది, వీళ్ళందరూ ఉంటారు, మోటివేట్ చేస్తారు అని చెప్తుంది. వాళ్ళు ఎంత మోటివేట్ చేసినా మోటివేట్ అవ్వద్దు, సరే నేను అవ్వను, అదే మాట మీద ఉండు, ఇట్లాంటివి మాట్లాడుకుంటారు. ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ.